మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం సావో అనే ప్రపంచం. హాయ్ హలో వెల్కమ్ టు మై వ్లాగ్స్. మేమైతే రీసెంట్గా కేశంపేట్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నప్పుడు అక్కడ దారిలో మాకైతే చెర్ల మైసమ్మ తల్లి టెంపుల్ అయితే కనిపించింది. అంటే ఇక్కడ చెర్ల మైసమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది, అక్కడ కమాన్ పైన మాత్రమే రాసింది. కాకపోతే లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే మాత్రం అమ్మవారికి ఒక గుడి కానీ ఒక గోపురం కానీ ఇలాంటివి అయితే ప్రత్యేకంగా ఏం లేవు. జస్ట్ అమ్మవారు మాత్రం ఒక పెద్ద చెట్టు కింద అయితే కొలువై ఉండటం అయితే ఈ టెంపుల్కి ప్రత్యేకమట. స్థానికులు అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక్కడ ఆదివారం గురువారం రోజులలో భక్తులు కూడా చాలా మంది వస్తూ ఉంటారట. అంతేకాకుండా ఈ అమ్మవారికి ఎదురుగుండా ఒక రోడ్ పక్కన పెద్ద చెరువు ఉండటం వల్ల ఈ అమ్మవారిని చెర్ల మైసమ్మ తల్లి అని కూడా పిలుస్తుంటారని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. కానీ మాకు మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. అమ్మవారిని చూడగానే ఆమె రూపం అదంతా చూస్తే ఎందుకో నాకైతే అర్థం కాలేదు, కానీ కాసేపు అట్లాగా చూస్తూ ఉండాలని అయితే అనిపించింది. ఇక చెట్టు పక్కన చిన్నగా కూడా అమ్మవారు చెట్టు లోపల వెలిసినట్టుగా కూడా ఒక దీపం అయితే పెట్టేసి ఉన్నారు. అంటే మెయిన్ అమ్మవారు అయితే ఆవిడే అని బయట నమూనా కింద అని అంటారు కదా, అట్లా అమ్మవారు బయటకి వెలిసినాం అంత పెద్దగా పెట్టారని కూడా ఇక్కడ వాళ్ళు అయితే చెప్తారు. సో మీరు కూడా ఈసారి ఎప్పుడైనా కేశంపేట వైపు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడే ఉన్న చెర్ల మైసమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళి ఆమెనైతే దర్శనం